హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రెండు తమిళ్ మూవీస్ భయ్య, రెండు డిఫరెంట్ వరల్డ్స్. ఒకటేమో సిటీలో మిడిల్ క్లాస్ ఎమోషనల్ డ్రామా, ఇంకొకటేమో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ రివెంజ్ స్టోరీ. ఈ రెండు సినిమాలైన మద్రాస్ మ్యాట్నీ అండ్ రాజపుత్రన్, ఈ రెండు సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. రెండు తమిళ్ మూవీసే, రెండు కూడా సింప్లీ సౌత్ అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. బట్ మనకి అవైలబుల్ గా కష్టము. మద్రాస్ మ్యాట్నీ మాత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో అయితే ఉంటుంది. అది ట్రై చేయండి, మీకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ రెండు తెలుగు డబ్బింగ్ అయితే లేవు, తమిళ లాంగ్వేజెస్ లోనే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో అయితే చూడొచ్చు. ఈ రెండు మూవీస్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి మద్రాస్ మ్యాట్నీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, చెన్నై సిటీ బ్యాక్ డ్రాప్ లో అయితే ఒక చిన్న అపార్ట్మెంట్ కాలనీలో ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. అది కూడా ఒక నార్మల్ ఆర్డినరీ ఫ్యామిలీ అనమాట. అలాంటి ఫ్యామిలీలోకి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. దాని తర్వాత ఏం చేశారు అన్నది ఈ మూవీ స్టోరీ. మూవీ రన్ టైం అయితే 2 గంటల 16 నిమిషాలు ఉంటుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ బేస్ అయితే ఉంటుంది భయ్య మూవీ మొత్తానికి. అంటే చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు, ఎమోషనల్ పరంగా కానీ, ఆ క్యారెక్టర్స్ పరంగా కానీ, అండ్ స్టోరీ డెవలప్మెంట్ పరంగా చాలా రియలిస్టిక్ ఉంటుంది మూవీ అన్నది. అండ్ మెయిన్ గా సత్యరాజ్ గారు అండ్ కాళీ వెంకట్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది భయ్య. నేచురల్ డెప్త్ అయితే ఉంటుంది అనమాట వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా. పైగా మూవీ డ్రామా అంతా కూడా స్లో బర్న్ గా ఉన్నప్పటికీ కూడా కొంచెం సిన్సియర్ ఎమోషన్స్ అయితే ప్రెజెంట్ చేస్తారు. అటు పరంగా వర్కౌట్ అవుద్ది. చెన్నైలో ఉండే మిడిల్ క్లాస్ సెటప్ ను కూడా బాగానే ప్రెజెంట్ చేస్తారు, చాలా అథెంటిక్ గా ప్రెజెంట్ చేస్తారు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. పైగా ఎటువంటి వల్గర్ కంటెంట్ లేకుండా క్లీన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్రెజెంటేషన్ ఉంటుంది. క్లైమాక్స్ లో కూడా ఒక మంచి సటిల్ మెసేజ్ అయితే ఇస్తారు, అది కూడా క్లీన్ గా డెలివర్ చేశారు. ఎక్కడ వల్గర్ కంటెంట్ లేదు భయ్య, అదే నాకు బాగా వర్కౌట్ అయింది మూవీ అన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఎమోషనల్ కనెక్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే అనిపించాయి. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, స్టోరీలో మేజర్ ట్విస్ట్ లాంటి ఏమి ఉండవు భయ్య. చాలా ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోతుంది, ఫెమిలియర్ గా అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు చూసాం ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్, సో అందుకే అంత వర్కౌట్ అవ్వలేదు. సోపప్ గా అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్ లో కూడా పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంటుంది, ఓవర్ గా స్ట్రెచ్ చేస్తున్నారన్న ఫీల్ కూడా వస్తుంది. అండ్ జనరల్ ఆడియన్స్ కి అయితే వర్కౌట్ అవ్వదు భయ్య, ఎందుకంటే ఓవర్స్ లో ఉంటుంది. అంత కనెక్ట్ అయ్యే మూవీ ఏం కాదు, ఎందుకంటే కమర్షియల్ ఆడియన్స్ కి మాస్ ఎలిమెంట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ స్టోరీ అనమాట. అది కూడా చెన్నై బ్యాక్ డ్రాప్ లో. నేనైతే వన్ టైం వాచబుల్ అని చెప్తా, అది కూడా ఫ్యామిలీ డ్రామాస్ చూసే వాళ్ళకి. అంతకు మించి అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ మూవీ అయిన రాజపుత్రన్ రివ్యూ గురించి వచ్చేస్తే, ఈ మూవీ రన్ టైం అయితే 2 hours 18 minutes అయితే ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, ముందే చెప్పేస్తున్నా. వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట, కొన్ని స్ట్రాంగ్ థీమ్స్ కూడా ఉంటాయి, ఫ్యామిలీ ఇబ్బంది పడతారు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, వెట్రి అండ్ ప్రభు ఇద్దరు కూడా ఫాదర్ అండ్ సన్ రోల్స్ లో అయితే కనిపిస్తారు మనకి ఈ మూవీలో. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక పవర్ఫుల్ ఎమోషనల్ రివెంజ్ థ్రిల్లర్ భయ్య ఇది. స్టోరీ అయితే పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, స్టోరీ చెప్పేస్తే మూవీ చూసి కూడా వేస్టే, అందుకే మెన్షన్ చేయట్లా. జస్ట్ రెవెంజ్ థ్రిల్లర్ అని అయితే చెప్పడం జరుగుతుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ప్రభు అండ్ వెట్రి గారి పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి భయ్య. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో అయితే బాగా వర్కౌట్ అయింది. ఇంకా రూరల్ సెటప్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. కొంచెం స్ట్రాంగ్ రూటెడ్ విజువల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ సీన్స్ కూడా మంచి ఇంపాక్ట్ అయితే పడుద్ది. మ్యూజిక్ పరంగా, సౌండ్ డిజైన్ పరంగా బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ స్క్రీన్ ప్లే లో కొన్ని షార్ప్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, అంతే భయ్య, ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్క్రీన్ ప్లే అయితే చాలా అన్ఈవెన్ గా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా డ్రాగ్ చేస్తారు, చాలా సీన్స్ ఎడిటింగ్ లో అటు ఇటు కాకుండా ఉన్నట్టు ఉంటాయి భయ్య, అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా తొందరపడి ఎడిటింగ్ ఏదేదో చేసేసినట్టు అయితే అనిపిస్తుంది తప్ప ఒక పర్ఫెక్ట్ ఫ్లో అయితే ఉండదు అనమాట, నేచురల్ ఫ్లో అన్నది మూవీలో. పైగా కొన్ని టాపిక్స్ ని కూడా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయరు, ప్రెజెంట్ చేస్తారు కానీ అవి కూడా కొంచెం డిస్కంటిన్యూట్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది, అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ క్యాష్ లేయర్ కూడా తీసుకుంటారు, అది కూడా ఇంకా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండు, అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఈ మూవీ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య, బిలో యావరేజ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే మీ ఓపిక మీ ఇష్టం. సింప్లీ సౌత్ ఓటీటీలో ఉంటుంది, లేదంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఓకే, రెండు మూవీస్ కూడా తమిళ మూవీసే. ప్రత్యేకంగా వీడియోస్ ఏం పెడతామని చెప్పేసి ఒకే వీడియోలో అయితే తేల్చేస్తున్నా. పైగా సండే కదా, ఆఫ్టర్నూన్ ఎలాగో సండే సజెషన్ వీడియో వస్తుంది. ఈసారి సండే సజెషన్ అనడం కన్నా సండే బొనాంజా అయితే అంటాను భయ్య, ఎందుకంటే ఒకే సిరీస్ గురించి అయితే మాట్లాడినాం. మధ్యాహ్నం మీకు వస్తుంది వీడియో, వెయిట్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్, లవ్ యూ ఆల్.